నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. వృషభ రాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి 20వ తేదీ లోపుగా భారీ ప్రమాదం పొంచి ఉంది. వీరికి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ చిన్న పని చేసినట్లయితే గనుక మీకు అన్ని శుభ ఫలితాలు పొందుతారు. మరి రానున్న ఫిబ్రవరి 20 లోపుగా మీ జీవితంలో ఎటువంటి ప్రమాదం జరగబోతూ ఉంది, ఈ ప్రమాదం అనేది ఏ వైపుగా వస్తోంది, అలాగే ఆరోగ్యపరమైన సమస్య తలెత్తేటటువంటి పరిస్థితి ఏంటి అనే పూర్తి అంశాలతో పాటుగా మీరు పాటించాల్సినటువంటి పరిహారం గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో ద్వితీయ రాశి. ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు. గత కొంతకాలంగా వృషభ రాశి వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు ఇబ్బందుల నుండి బయటపడి ఈ ఫిబ్రవరి మాసం నుండి కూడా ఎంతో చక్కగా వీళ్ళ జీవితం అనేది ఆనందకరంగా యోగదాయకమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోబోతుందనే చెప్పుకోవాలి. వీళ్లకు ఇప్పుడు సమయం అనేది చాలా బాగా కలిసి ఉందనే చెప్పొచ్చు. అయితే ఇప్పటి నుండి కూడా వీరి యొక్క జీవితం ఎంతగానో అనుకూలవంతంగా మారేటటువంటి విధంగా కనిపిస్తోంది. వీరి జీవితంలో ఈ ఫిబ్రవరి 20 లోపుగా ఒక ప్రమాదం కూడా రాబోతూ ఉంది. అసలు వీరి జీవితం బాగుంటుంది అని చెబుతున్నారు. మరి ఎందుకు ప్రమాదకరంగా మారుతుంది అనే విషయాలనైతే ఇప్పుడు చూద్దాము. వృషభ రాశి జాతకులు గత కొంతకాలంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ప్రాబ్లమ్స్ అనేవి, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఆర్థిక సమస్యలు అనేవి, అలాగే బ్యాంకు లోన్స్ తీర్చలేకపోవడం, క్రెడిట్ కార్డ్ లోన్స్ తీర్చలేకపోవడం, ఇలాంటి ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతూ వచ్చారు. అయితే ఈ వృషభ రాశి వాళ్ళ యొక్క ఉద్యోగం, వృత్తి, వ్యాపార పరంగా అలాగే ఆర్థికపరమైనటువంటి స్థితులలో అభివృద్ధి దిశగా ఇప్పుడు మార్పులు అనేవి చోటు చేసుకోవడం మొదలుపెట్టిందనే చెప్పవచ్చు. ఇక వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటం వీరి కుటుంబ జీవితంలోనూ ఎన్నో మార్పులను తీసుకొస్తోంది. అంటే వృషభ రాశి వాళ్ళు ఆర్థిక పరంగా బాగా అభివృద్ధి చెందుతారని చెప్పవచ్చు. కాకపోతే వీరి ఎదుగుదలను చూసి చుట్టూ చూస్తూ ఉన్న వాళ్లకు వీళ్ళ మీద అసూయ, ద్వేషాలు అనేవి మొదలయ్యాయని చెప్పవచ్చు. ఇక నరుడి దృష్టికి నల్లరాయి కూడా ముక్కలవుతుందని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదా. అదే సామెత ఇప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళ జీవితం మీద వర్తించబోతోంది. అసలు వీళ్ళు నిన్నటి వరకు అప్పుల్లో కూరుకుపోయి కష్టాలు పడిన వీళ్లకు ఇంత డబ్బు అనేది ఎలా వచ్చింది? ఈ వృషభ రాశి వ్యక్తులను చూసి ఓర్వలేక కుళ్ళుకుంటూ ఉంటారు కొంతమంది వ్యక్తులు. అయితే వీళ్లకు రాబోతున్న ఫిబ్రవరి 20 లోపుగా విపరీతమైన నరదృష్టి, నరఘోష, నరపీడన అనేది తగలబోతూ ఉంది. ఈ నరదృష్టి కారణంగా వీళ్లకు చాలా ప్రమాదం ఎదుర్కోవలసి రావచ్చు. ఇక ఈ వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా దుష్ప్రభావాల నుండి బయటపడటానికి కొన్ని పరిహారాలైతే చేసుకోవాలి. అయితే దుష్ప్రభావాల వలన ఈ నరదృష్టి కారణంగా ఏం జరుగుతుందంటే వీళ్లకు కొన్ని ప్రమాదాలైతే పొంచి ఉంటాయి. ఒక రకంగా చెప్పాలి అంటే వీళ్లకు ఆర్థిక పరంగా మళ్ళీ దిగజారిపోయే పరిస్థితులు వస్తాయి. అంతలా నరదృష్టి అనేది మీ మీద పడబోతోంది. కాబట్టి మీరు ఎదుగుతున్న కొద్దీ మీ యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి. ఎందుకంటే కుటుంబానికి ఆదాయాన్ని సమకూర్చేది, కుటుంబాన్ని ముందుకు నడిపేది మీరే, కుటుంబ యజమాని. కాబట్టి ఇక మీ పైన ఎవరి దృష్టి అనేది లేకుండా చూసుకుంటేనే మీ యొక్క కుటుంబం అనేది ఆనందంగా, సంతోషంగా, సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ఇక ఈ ఫిబ్రవరి 20వ తేదీ లోపుగా ఎవరి నరదృష్టి అనేది మీ మీద పడకుండా ఉండటానికి మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అని అంటే సెల్ఫ్ డ్రైవింగ్ చేయకుండా మీతో ఒకరిని మీ వెంట తీసుకువెళ్ళడం మంచిది. వారితో డ్రైవింగ్ చేయించడం ద్వారా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు రాబోతూ ఉన్న అతిపెద్ద ప్రమాదం నుంచి మీరు బయటపడగలరు.
ఇక మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేప్పుడు మీరు తీపి పదార్థాలను స్వీకరించి వెళితే గనుక ఆ పనిలో మీకు తప్పకుండా విజయం కలుగుతుంది. అంటే అక్కడ మీకు ప్రమాదం అనేది చోటు చేసుకోదు అనే చెప్పుకోవాలి. కాబట్టి మీరు పని మీదనే బయట వెళ్ళేప్పుడు కొంచెం పంచదార కానీ లేదా చిన్న బెల్లం ముక్క కానీ నోట్లో వేసుకొని ఆ పని మీద బయటకు వెళ్ళిపోండి. అదేవిధంగా మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి అవసరమున్న వాళ్లకు పాలను కానీ బియ్యం కానీ దానంగా ఇవ్వండి. ఇలా మీరు ఇవ్వడం ద్వారా మీ మీద ఉండేటటువంటి దోషం అనేది తొలగిపోవడం జరుగుతుంది. ఇక మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువులను కూడా తీసుకోకూడదు. ఎంత చిన్న వస్తువైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్నా కానీ ఆ వస్తువుకు బదులుగా ఇంకో వస్తువులు ఇచ్చేయడంగా చేసేయండి. ఈ విధంగా మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకుంటేనే మీకు ఇంకా ఎంతో మంచిదనే చెప్పబడుతుంది. ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులు ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి హామీలు, సెక్యూరిటీలు అనేవి మీరు ఇవ్వకూడదు. అదైతే మీకెంతో ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక అదేవిధంగా వృషభ రాశి వ్యక్తులు ఈ సమయంలో మీరు ఏ పనులు చేస్తూ ఉన్నా కూడా క్రమశిక్షణ తప్పకుండా చేసుకోండి. ఏ పనులను పెండింగ్లో వేయకూడదు. ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు మీరు ముందుగా ప్రణాళికలు రచించుకోండి. అప్పుడే ఎటువంటి ఆటంకం అనేది లేకుండా ఉంటుంది. మీరు చేసే పనిలో విజయం కలగడం కోసం మీరు పనులను మొదలుపెట్టినప్పుడు వినాయకుడిని స్మరించుకోండి. అప్పుడే ఎటువంటి ఆటంకం లేకుండా మీ పనులు అనేవి పూర్తి అవుతాయి. చూసారు కదా, వృషభ రాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు తెలియాలి అంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ని సెలెక్ట్ చేయండి. మేము చేసే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్.